పాకశాస్త్రంలో లెక్కలేనన్ని చిట్కాలుంటాయి. వాటిని పాటిస్తే వంట రుచిగా, శుచిగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు రుచికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా స్మార్ట్ కిచెన్లు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం వాటి నిర్వహణ, వంటకాల తయారీపైన సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. కడప జిల్లాలో బ్యాచ్ల వారీగా తర్ఫీదు కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్రానికే రోల్ మోడల్ కడపలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్. దాదాపు 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక వంటశాల సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి లోకేష్ ప్రశంసలు అందుకుంది. ఇలాంటి స్మార్ట్ కిచెన్లను కడప జిల్లాలో మరో 4 అందుబాటులోకి తెచ్చారు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. వాటి ద్వారా గత ఏడాది 136 పాఠశాలల విద్యార్థులకు భోజనం అందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లా అంతటికీ విస్తరించేలా 24 కోట్ల రూపాయలతో మరో 38 స్మార్ట్ కిచెన్లు సిద్ధమయ్యాయి. కడప జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఒక్కో స్మార్ట్ కిచెన్ ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. వాటిలో పనిచేయబోయే 360 మంది సిబ్బందికి ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రతి బ్యాచ్లో సుమారు 4 కిచెన్ మేనేజర్స్ వస్తారు, 5 మంది హెడ్ కుక్స్ ఉంటారు, మిగిలిన రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కుకింగ్ హెల్పర్స్ ఉంటారు. మేనేజర్స్కి మేజర్గా ఉంటుంది కిచెన్ మేనేజర్స్, ఎందుకంటే మొత్తం వాళ్ళు మేనేజ్ చేయాల్సింది వాళ్లే కాబట్టి ఎలాంటి కూరగాయలు మనం ప్రొక్యూర్ చేసుకోవాలి అనే దాని మీద కూడా వాళ్ళ క్లాస్ ఉంటుంది. స్కూల్స్కి కూడా ఫుడ్ రీచ్ అవ్వాలి, టైమ్లీ రీచ్ అవ్వాలి. సో ఈ పాయింట్స్ అన్ని వాళ్ళకి చెప్తూ మా కేవీకేలో అదర్ సైంటిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళేంటంటే పప్పు దినుసులు కానీ లేదంటే నూనె గింజలు ఇట్లాంటివి ఎలాంటివి కొనుక్కోవాలి, ఎలాంటివి శుభ్రంగా ఉండాలి, ఏమేమి ఉండకూడదు అనేవి కొన్ని చెప్తారు. కూరగాయలు, పండ్లకు సంబంధించి ఇంకొక సైంటిస్ట్ డీల్ చేస్తారు. పురుగులు అవి రాకుండా ఉండేటట్లుగా ఇంకొక సైంటిస్ట్ మేడం డీల్ చేస్తారు. సో మొత్తం ఈ టీం అంతా ఓన్లీ సైంటిస్ట్ చేస్తున్నారు సార్, బయట ఎవరు లేదు. కంప్లీట్గా కేవీకే ఈస్ హ్యాండ్లింగ్ దిస్ ట్రైనింగ్. కిచెన్తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, సరుకుల నాణ్యత పరిశీలన, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ మెనూ ప్రకారం వంటకాల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ చెఫ్సే కాబట్టి వాళ్ళకు వంటలు కొత్తగా నేర్పించేది కాదు, బట్ చేసే విధానంలో మనం ఎంత హైజీన్ ఫాలో అవుతున్నాము, పర్సనల్ హైజీన్ కావచ్చు అండ్ రూమ్ హైజీన్ కావచ్చు, కూరగాయల ఎంపిక కావచ్చు, అట్లానే దాన్ని స్టోర్ చేసుకునే విధానం కావచ్చు. ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకుని వంటలో అలాంటి ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి సో వాళ్ళని టీం వర్క్గా కూడా బిల్డ్ చేసే కార్యక్రమంలో భాగంగా అది కూడా చేస్తున్నాము. అక్కడ మెషినరీని ఎలా వాడుకోవాలి, అట్లనే దాని మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వంట వండేటప్పుడు కూరగాయలు వాటిని ఏ విధంగా మనము డివైడ్ చేసుకోవాలి, ఎంత పరిమాణంలో వాటిని కట్ చేసుకోవాలి, కత్తులు కూడా చాలా షార్ప్గా ఉండాలి. మొద్దుగా ఉంటే ఏమవుతుందంటే కూరగాయలు కట్ చేసేటప్పుడు అవి విచ్ఛిన్నమవుతాయి. దాంట్లో ఉన్న పోషకాలు అనేటివి నశించిపోతాయి. అలా కాకుండా షార్ప్ నైఫ్తో కట్ చేసుకోవడం వల్ల పోషకాలు ఉంటాయి. మరీ చిన్న పరిమాణంలో కాకుండా, మరీ పెద్ద పరిమాణంలో కాకుండా ఒక మీడియం సైజులో కూరగాయలని కట్ చేసుకొని వండేటప్పుడు కూడా ఎక్కువ మంట పెట్టి మరీ స్లిమ్లో పెట్టుకోకుండా ఒక మీడియంగా పెట్టి, ముఖ్యంగా మనం వండిన తర్వాత ఆ పోషకాలు అనేటివి విచ్ఛిన్నం కాకుండా ఆహారంలోనే ఉండాలి. ఆ పోషకరమైనటువంటి ఆహారము పిల్లలకి అందించాలి. ఇదే ఒక ముఖ్య ఉద్దేశము. శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉందని తర్ఫీదు పూర్తి చేసుకున్న వాళ్ళు చెబుతున్నారు. మన వంటగది ఎలా శుభ్రం చేసుకుంటామో ఇంట్లో అలాగే శుభ్రం చేసుకోవాలి. మన ఇల్లు ఎలా ఉంటుందో అలాగే శుభ్రంగా పెంచుకోవాలని చెప్పారు. కొన్ని వంటకాలు అనేది పోషకాలు పోకోకుండా ఎలా తరగాలి, కూరగాయలు మేడమలు చెప్పిన ప్రకారం పాటించాలని అనుకుంటున్నాము. హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని, ఎయిర్ పాన్స్ వేసుకొని అన్ని కట్ చేసుకోమని కూరగాయలు కట్ చేసుకొని వంట చేసేది నేర్చుకుంటాం సార్. మేము కూడా బాగా నీట్గా చేయాలని అనుకుంటున్నాము. జూన్ 12లోగా అన్ని బ్యాచ్లకు ట్రైనింగ్ పూర్తి చేస్తారు.